నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 119తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చేయండి యార్. అలాగే నచ్చితే షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అభి అడిగిన దానికి ప్రభాకర్ షాక్ అవగానే, ఏంటి ప్రభా, నాకెలా తెలిసిందనా? నువ్వు మాత్రమే నా మీద స్పై చేస్తావా? నీకే అన్ని తెలివితేటలుంటే నాకెన్నుండాలి? నువ్వు నా మీద స్పై చేస్తున్నావని నాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా ఎందుకు కామ్గా ఊరుకున్నానో తెలుసా? చేసుకుంటే చేసుకున్నాడు, నాకేం నష్టమని. కానీ నేను నీ మీద 3 నెలలు కాన్సన్ట్రేషన్ పెట్టేసరికి నీ గురించి చాలా నిజాలు బయటకు వచ్చాయి. అవన్నీ మీడియాకి ఇవ్వమంటావా? నువ్వు కట్టిన బిల్డింగులు ఎంత నాణ్యతగా ఉన్నాయో సాక్ష్యాలతో సహా నా దగ్గరుంది. అవి కొనుక్కున్న వాళ్ళందరికీ చూపించమంటావా అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు అభి. అది బిజినెస్, లాభం లేకుండా ఎవరూ చేయరు అని అవి చూపించి నన్ను బెదిరించాలనుకుంటున్నావా? అది కూడా నువ్వు నా మీద పగతో చేశావని నేను ఒక మాట చెప్పలేనా అని అంటాడు ప్రభాకర్. రైటే ప్రభా, నీ దగ్గర ఇలాంటి తెలివితేటలు చాలా ఉన్నాయి కదా. అయినా కూడా నువ్వు నిజం చెప్తావు ఇప్పుడు. ఎలాగో తెలుసా? ఎలాగా అని ఒక వీడియో చూపిస్తాడు. అది చూడగానే ప్రభాకర్కి వణుకు స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఉన్న చిన్న ధైర్యం కూడా అడుగంటిపోతుంది. అసలు ఆ వీడియోలో ఏముందంటే, రాత్రి అందరూ వెళ్ళి పడుకోమన్న అభి ప్రభాకర్తో నిజం చెప్పించడం అంత సులువు కాదని అర్థమైంది. ఒక్క అవని నాన్నగారు చూశానని చెప్పినా అది పెద్దగా నిలబడదు. తన నోటితో తను చెప్పిందే అసలు సాక్ష్యం. అందుకే తన మెదడికి పదును పెట్టి తన మనుషుల్ని ప్రభాకర్ ఇంటికి పంపిస్తాడు. భవానీని, కోమల్ని ఒక రూమ్లో బంధించి డమ్మీ బాంబు ఒకటి వాళ్ళ బాడీకి సెట్ చేయిస్తాడు. తర్వాత అభి అక్కడికి చేరుకుంటాడు. లోపలికి వస్తున్న అభిని చూసి, అభి, వీళ్ళెవరో చూడు, మమ్మల్ని ఇలా బంధించి బాంబు ఫిక్స్ చేశారు అని భవానీ అంటుండగానే అక్కడున్న చైర్లో నవ్వుతూ రిలాక్స్గా కూర్చుంటాడు అభి. అది నేనే పెట్టించాను అని కూల్గా చెప్తాడు అభి. లేదు, నువ్వు ఇలాంటివి చేయలేవు అని అంటుంది భవానీ. కోమలికి మాత్రం అభి విషయంలో కొద్దిగా అనుమానం స్టార్ట్ అవుతుంది. ఏదో తెలుసుకోవడానికి వచ్చాడని. నేను నిన్ను 2 క్వశ్చన్స్ అడుగుతానత్త. కరెక్ట్గా నిజం చెప్పేశావనుకో, ఈ బాంబు రిమూవ్ చేసేస్తాను, మిమ్మల్ని వదిలేస్తాను, మీతో పాటు మీ భర్తను కూడా వదిలేస్తాను. కాకపోతే మాకు కనిపించకుండా ఈ ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోవాలి అని అంటాడు అభి. అన్నట్టు ఈ బాంబులు కూడా మీరు కొంతమంది బాంబులు తయారు చేసేవారికి ఆశ్రమిస్తున్నారు కదా, అక్కడి నుంచి తెచ్చిందే. ఇప్పుడు అది కూడా నా అధీనంలో ఉంది. పోలీసులకి చెబితే మీరు శాశ్వతంగా జైల్లో చెప్పకూడు తింటూ బతకాలి. నిజం చెప్తే ఊరు నుంచి వెళ్ళిపోవచ్చు. ఏదో మా నాన్నకి తోడబుట్టిన దానివి కాబట్టి ఈ ఆఫర్ అంటాడు అభి. ఇదేదో బాగుంది, కేసు నుంచి బయటపడి ఎక్కడికైనా వెళ్ళిపోయి బతకొచ్చు అని భవానీ ఆలోచన చేస్తుంటే, నిన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నాడు, ఏదో నిజాలు రాబట్టడానికి. తొందరపడకమ్మా అని కోమలి చిన్నగా చెబుతుంది. నువ్వెన్ని సలహాలు ఇచ్చినా ఇప్పుడు మీ అమ్మ నిజం చెప్పకపోతే నీకు ఇంకో టార్చర్ ఉంటుంది కోమలి. నేనంత పుణ్యాత్మున్నైతే కాదు. నా వాళ్ళ జోలి వస్తే కూడా వాళ్ళ పాపాన వాళ్ళే పోతారనుకునే అంత మంచివాడిని నేను కాదు. అది నీకెప్పుడో తెలుసు కోమలి. చచ్చే సలహాలు మీ అమ్మకి ఇవ్వకుండా నోరు మూసుకొని కాసేపు కూర్చో. లేదంటే నీకు నా ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందని బేస్ వాయిస్తో చెప్తాడు అభి. నీకేం కావాలి అభి? ఏం నిజం చెప్పాలి నేను అని అడుగుతుంది భవానీ. అడిగిన వెంటనే సమాధానం రావాలి. కాదు కూడదని బోకరించావనుకో, ఈ రిమోట్ నొక్కడం నాకు పెద్ద కష్టమేమీ కాదు అని చేతిలో ఉన్న రిమోట్ చూపిస్తాడు. లేదు, చెబుతాను అని భయంగా అంటుంది భవానీ. వివేక్ అంకుల్ రమ ఆంటీని చంపింది నీ మొగుడే కదా అని అభి అడగగానే షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది భవానీ. ఇది వీళ్ళకి ఎలా తెలిసింది అని అనుకుంటుంది. నీలోని భయమే చెప్పేస్తుంది అత్త, అది నిజమే అని. కానీ నీ నోటితో నేను వినాలనుకుంటున్నాను. మర్యాదగా చెప్తావా లేకపోతే నీకు ఇంకో సినిమా చూపించనా అని అడుగుతాడు అభి. అసలు నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అభి?
వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు. కావాలంటే మీ నాన్నని అడుగు నువ్వు అని అంటుంది వణుకుతున్న గొంతుతో భవాని. ఇవన్నీ ముందు తెలిసిన విషయాలే. కొత్త విషయం చెప్పు. నా దగ్గర సాక్ష్యాలతో సహా ఆధారాలున్నాయి. నీ మొగుడే హత్య చేశాడని. నువ్విప్పుడు ఎంత కాదు అన్నా అదే నిజం అన్నది నీకు కూడా తెలుసు. సరే, నువ్వు చెప్పదలుచుకోలేదు కదా. నువ్వు చెప్పకపోతే 3rd డిగ్రీ చూపిస్తే పోలీస్ స్టేషన్లో మీ ఆయన చెప్తాడు రేపు. ఇప్పుడు నీకొక సినిమా చూపిస్తాను చూడు. నీ కూతురికి పెళ్ళి పెళ్ళి అని తెగారాట పడుతున్నావు కదా. ఇప్పుడు నేను పెళ్లి చేస్తాను నీ కూతురికి నీ కళ్ళ ముందే అని ఒక మెంటల్ డిజాస్టర్గా ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయి చేతికి తాళిచ్చి ఆ అమ్మాయి మెడలో కట్టు వెళ్ళి అని చెబుతాడు అభి. దానికి అమ్మ కూతురిద్దరూ షాక్ అవుతారు. ఈ అబ్బాయి ఇక్కడ అని. వద్దబి, నా కూతురు జీవితాన్ని అన్యాయం చేయొద్దు అని భవాని అడగడం మొదలు పెడుతుంది. చెప్పాను కదా అత్త, మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను, కానీ మీరే వాడుకోవడం లేదు. నాకు నిజం చెప్తే మీ ముగ్గురిని ఊరు వదిలి వెళ్ళిపోయేలా చేస్తాను. లేదు అంటే ఇక్కడే మీరు, అక్కడ మీ ఆయన చస్తారు. ఈ పిచ్చివాడితో మీ కూతురు జీవితాంతం నరకం అనుభవిస్తుంది. చెప్పాను కదా, నేనంత ఉత్తముడిని కాదని. నా వరకు వస్తే నేనెంతకైనా తెగిస్తాను అని కోపంగా అంటాడు అభి. హాయ్, నాకు పెళ్ళి, నాకు పెళ్ళి అనుకుంటూ ఆ అబ్బాయి కోమలి ముందుకు వెళ్ళబోతాడు. ఆ అబ్బాయి ఎవరో నీకు తెలుసు కదా కోమలి. కేవలం నిన్ను ప్రేమించానని చెప్పినందుకు మీ నాన్న అబ్బాయికి ఆ గతి పట్టించాడు కదా. పిచ్చివాడిని చేశాడు కదా. కనీసం అబ్బాయి నిన్ను విసిగించను కూడా విసిగించలేదు. చెడ్డవాడు కూడా కాదు. ప్రపోజ్ చేశాడు. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. అది మానేసి మీ నాన్నకి కంప్లైంట్ చేసి ఆ అబ్బాయికి గతి పట్టించారు. అందుకే అదే అబ్బాయితో నీకు పెళ్లి చేస్తాను అని ఆ అబ్బాయిని దగ్గరికి వెళ్ళమని చెప్పడంతో, వద్దబి, కోమలి జీవితాన్ని నాశనం చేయొద్దు, నీకు దండం పెడతానని అంటున్నా భవానీ వైపు తిరిగి, నాకు నిజం కావాలి, మీ దన్నాలు నాకెందుకు అని వాయిస్ బేస్ పెంచి అడుగుతాడు. ఇక భవానీ దగ్గర వేరే ఆప్షన్ లేక అప్పటికే అబ్బాయి కోమలి ముందుకు వచ్చి మెడ దగ్గరికి చేతులు తీసుకువెళ్తుండేసరికి, నిజం చెప్తాను, నేను నిజం చెప్తాను, అవును, నా భర్తే చంపాడు, చంపి యాక్సిడెంట్ కింద చిత్రీకరించారు అని చెప్పేస్తుంది భవానీ. అది వినగానే అభికి ఆవేశం పెరిగిపోగా కోమలి షాక్గా చూస్తుంది. ఇప్పటి వరకు తనకి కూడా తెలియని విషయాలు కావడంతో భవానీ నోటి నుంచి నిజం బయటికి రాగానే అభికి ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. ఇందులో నీకు కూడా భాగం ఉంది కదా అని అడుగుతాడు కోపంగా భవానీని. భవానీ గుటకలు మింగుతూ అది అభి అంటూ అభి కోపాన్ని చూసి భయపడి, నాకు ఫస్ట్ నుంచి వివేక్ నన్ను కాదన్నాడన్న కోపం. నా ముందే ఆ రమతో సంతోషంగా తిరుగుతుంటే తట్టుకోలేకపోయాను. మంచిగా ఉంటూనే వాళ్ళ సంతోషాల్ని దూరం చేయాలని అనుకున్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది. అంత అనుకోని పరిస్థితులు ఏమొచ్చాయి వాళ్ళని చంపడానికి? మీరు చేసిన పాపాలేమైనా బయటపడ్డాయా? లేకపోతే వాళ్ళ అమ్మాయికి నన్ను ఇచ్చి చేయాలని వాళ్ళు ఆశపడుతున్నారని వాళ్ళ మీద కక్ష పెంచుకున్నారా? అది కాదభి, ఆ విషయం కాదు. కడుపులో ఉండగానే బిడ్డని చంపేయాలని చాలా ప్రయత్నం చేశాం. అయినా కూడా దానికి ఆయువు గట్టిగా ఉంది. ప్రతిసారి తప్పించుకుంది. డెలివరీ అయ్యాక ఎలాగైనా ఆ పిల్లని మాయం చేయాలనుకున్నాను తప్ప అప్పటికి వాళ్ళని చంపాలి అనుకోలేదు. పిల్లని మాయం చేస్తే వాళ్ళు జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటారు. అది చాలు నాకు అనుకున్నాం. మరి ఇంకే విషయంలో వాళ్ళని చంపారు? అది పూర్తిగా నాకు తెలియదబే. ఆయన ఇంటికి వచ్చి వాళ్ళని చంపేశాను అని మాత్రమే చెప్పారు. వాళ్ళు పోవడంతో నాకు కూడా సంతోషం అనిపించింది. ఇంక నాకు అడ్డులేరు అనిపించింది. అందుకే నేను నా భర్తకు సపోర్ట్ చేశాను అని అంటుంది భవానీ. వాళ్లతో నవ్వుతూ ఉంటూనే వాళ్ళ మీద ఇంత పగ పెంచుకున్న మిమ్మల్ని ఏమనాలి? ఒక ఫ్యామిలీని క్రూరంగా చంపేసి ఏమీ తెలియని మనుషుల్లా ఇన్నేళ్ళు హాయిగా బతికిన మిమ్మల్ని ఇక మీదట మనశ్శాంతిగా బతకనివ్వను. ఏం పాపం చేశారని వాళ్ళని చంపేశారు మీరు? మనుషులా మీరసలు అని ఆవేశంగా అంటూ, నీకెలాంటి రాక్షసుతో పెళ్ళొద్దులే అమర్. తొందరగా నీకు నయమైతే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందో గాని పద అని ఆ అబ్బాయిని బయటికి పంపిస్తాడు అభి. అదేంటభి,
నిజం చెప్తే మమ్మల్ని వదిలేస్తాను, ఊరొదిలి వెళ్ళిపోమ్మని చెప్పావు కదా, ఇప్పుడు మళ్ళీ మనశ్శాంతిగా ఉండనివని అంటున్నావేంటి అని ధైర్యం చేసుకొని అడుగుతుంది భవాని. చెప్పాను కదా నేనంత మంచివాడిని కాదని. మీ చేత నిజాలు చెప్పడానికి చిన్న అబద్ధం ఆడాను. మీరు చేసిన పాపానికి శిక్ష పడకుండా ఎలా? ఆయనతో పాటు నిన్ను కూడా కటకటాల వెనక్కి పంపిస్తాను చూడు. ఇన్నాళ్ళు నువ్వేం చేసినా మేనత్త అనే చిన్న కన్సర్న్ ఉండేది. కానీ ఇప్పుడు నిన్ను అత్త అని చెప్పుకోవడానికి కూడా చిరాగ్గా ఉంది. మీ స్వార్థం కోసం నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు. తప్పు చేసి కూడా ఇన్నాళ్ళు భోగాలు అనుభవించారు కదా. ఇక ముందు పనిష్మెంట్ అనుభవిద్దురు గాని. మీకింకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఏ బిడ్డనైతే మీరు కడుపులో ఉండగానే చంపాలని ప్రయత్నం మొదలుపెట్టారో, ఏ బిడ్డనైతే మీరు చంపేశామని సంతోషపడుతున్నారో, ఆ బిడ్డ నిజంగానే ఆయువు చాలా గట్టిది. అందుకే ప్రాణాపాయంలో కూడా మృత్యుంజయరాల్లాగా నీ మొగుడి కబంధ హస్తాల నుంచి పుట్టగానే తప్పించుకుంది. మంచివారి చేతిలో పడి ఇప్పుడు నిలువెత్తు ప్రేమకు రూపంగా మారింది. మా ఇద్దరికి బంధం దేవుడు అప్పుడే రాసేశాడనుకుంటా. అందుకే నన్ను వెతుక్కుంటూ తనే వచ్చింది. మీరు చంపాలనుకున్న వివేక్ అంకుల్ రమ ఆంటీ గారాల పట్టెవరో తెలుసా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అవని అని చెబుతాడు అభి. ఆ మాట వినగానే భవానీ, కోమలి ఇద్దరు షాక్ అయిపోతారు. తనెవరో తెలియకముందే నా మనసు తన వైపే లాగింది. తానే నా గమ్యమని అర్థమైంది. మీరెంత మమ్మల్ని దూరం చేయాలని చూసినా మేమిద్దరం ఇప్పుడు ఒకటి కాబోతున్నాం. రేపు నీ మొగుడు ఎందుకు చంపాడని అసలు కారణం చెప్పాక నిన్ను కూడా నీ మొగుడు దగ్గరికి చేరుస్తాను. నీ మొగుడితో నిజం చెప్పించడానికి ఇప్పుడు నాకు మీరే ఆయుధం. వీళ్ళిద్దరికీ ఇలాగే ఉంచండి నేను చెప్పే వరకు అని అక్కడున్న తన మనుషులకి చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు అభి. అమర్ వాళ్ళ నాన్న దగ్గర పెళ్ళి పెళ్ళి అని గోల చేస్తూ ఉంటే అభి అతని దగ్గరికి వచ్చి, అమర్ ఇలా చూడు, నా మాట విను. లోపలుంది కదా, అది పెద్ద రాక్షసి. నీకెలా నచ్చింది తను అసలు? తనతో నీకు పెళ్ళైతే రోజు నిన్ను కొడుతుంది, తిడుతుంది. నీకు అన్నం కూడా పెట్టదు. అవసరమా నీకు తనతో అని అడుగుతాడు అభి. అమ్మో అవునా, అయితే వద్దు అని ముద్దుగా అంటాడు అమర్. బాధపడుతున్న అమర్ తండ్రిని చూసి, మీరసలు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు వీళ్ళ మీద? బాధపడకండి, వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవించబోతున్నారు అని అంటాడు అభి. పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించాడు బాబు ఈ ప్రభాకర్. అప్పటికే చెట్టంత కొడుకు బతుకుతాడో బతకడో తెలీదు. తగిలిన దెబ్బకి బతికినా ఏ స్థితిలో ఉంటాడో తెలీదు. ఆ బాధలో ఇంకా అలా ఉండిపోయాం. మీరేం టెన్షన్ పడకండి. అమర్కి బెటర్ ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తాను. మీరు డబ్బుల కోసం ఏమీ ఆలోచించొద్దు. ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను. మీ అమర్ మళ్ళీ పాత అమర్లా మారిపోతాడు తొందరగానే అని అంటాడు అభి. చాలా థ్యాంక్స్ బాబు. చెట్టంతా ఎదిగిన కొడుకు ఆసరాగా నిలబడతాడు. ఇంకొద్ది రోజుల్లో అనుకునే టైంకి చిన్న పిల్లవాడిలా మారిపోయాడు. వాడికి నయమైతే మాకు అంతకన్నా ఇంకేం కావాలి బాబు? తప్పకుండా నయమవుతుంది. రేపు ఉదయం నేను చెప్పిన చోటికి మీరు వెళ్ళండి. నేను ఫోన్ చేసి వివరంగా వాళ్ళకి అన్నీ చెప్తాను. మీ అబ్బాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. తప్పకుండా నయమవుతుందని చెప్పారు. మిమ్మల్ని ఈ టైంలో ఇబ్బంది పెట్టాను, క్షమించండి అని అంటాడు అభి. అయ్యో ఆ మాట అనకండి బాబు. మంచి పని కోసమే కదా, మాకేం ఇబ్బంది లేదు. వెళ్ళొస్తాను బాబు అని కొడుకుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు పెద్దాయన. నేను చెప్పే వరకు కేర్ఫుల్గా ఉండండి అని బయట ఉన్న వాళ్ళకు కూడా చెప్పేసి అక్కడి నుంచి అభి వచ్చేస్తాడు. అవని బతికి ఉంది అనే వరకే అభి వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసిన ప్రభాకర్లో వణుకు స్టార్ట్ అవుతుంది. అవని వివేక్ కూతురు అనగానే మొహంలో నెత్తురు చుక్క లేనట్టు పాలిపోయింది. ఒక పక్క తను కట్టుకున్న భార్య నోటి నుంచి నిజం బయటికి వచ్చేసింది. ఇంకో పక్క వాళ్ళిద్దరికీ బాంబు పెట్టి రిమోట్ పట్టుకొని పక్కన ఒక మనిషి ఉన్నాడు. ఎంత ఎదవైనా కూతురు భార్య అంటే ప్రేమ ఎక్కువే. ఆ కూతురు కోసమే కదా తప్పులు చేస్తుంది. నీ భార్య తన నోటితో తానే చెప్పింది నువ్వే హత్యలు చేశావని. ఇది చాలు కదా మీ ఇద్దరిని మూసేయడానికి. నీ భార్యకి చెప్పిందే నేను చెప్తున్నాను.
నేనంత మంచివాడిని కాదు. నువ్వనుకుంటావేమో నేను వాళ్ళని ఏమీ చేయనని. కానీ నీ నోటి నుంచి నిజం రాకపోతే మాత్రం వాళ్ళు మొక్కలు మొక్కలు అయిపోతారు. పైగా నువ్వు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాడివి. బాంబులు తయారు చేస్తున్న మనుషులందరూ నీ వాళ్ళే అని, నువ్వే చేయిస్తున్నావని నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కూడా. వాళ్ళతో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నావని పోలీసులకు తెలిస్తే తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చావని నీకు ఊరి శిక్ష కన్ఫర్మ్ అవుతుంది. ఇంక నేనేమి కేసులో ఇరుక్కోను. నీకు వాళ్ళకేదో తగువచ్చిందని, వాళ్ళు కోపంతో నీ భార్య బిడ్డని బాంబులు పెట్టి చంపారని బయటికి న్యూస్ వస్తుంది. ఇప్పుడు చెప్పు, వాళ్ళని చంపడానికి అసలు కారణమేంటి అని అభి ప్రభాకర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు. అయినా ప్రభాకర్ నోరు విప్పకపోయేసరికి సరే నీ ఇష్టం అని ఫోన్ చేసి మీరందరూ బయటకు వచ్చేసారి రిమోట్ బటన్ని ప్రెస్ చేయండి అని అభి చెప్తుండగా, వద్దొద్దు, నేను నిజం చెప్తాను, వాళ్ళనేం చేయొద్దు అని ఒంటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ కాళ్ళు చేతులు వణుకుతుండగా అంటాడు ప్రభాకర్. అభి ఫేస్లో చిన్న స్మైల్ వచ్చి చేరుతుంది. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి, ఇతనేదో నిజం చెప్తానంటున్నాడు అని ఫోన్ కట్ చేస్తాడు అభి. ఇప్పుడు చెప్పు, ఎందుకు వాళ్ళిద్దరిని అంత క్రూరంగా చంపేశావు? నా బిజినెస్ గురించి తెలిసిపోయింది వివేక్కి రమకి. అది మీ వరకు వస్తే ప్రమాదమని అప్పటికే వాళ్ళంటే కోపంగా ఉన్న నాకు నా బిజినెస్ గురించి వాళ్ళకి తెలియడంతో వాళ్ళని చంపేయాలని నిర్ణయించుకున్నాను. సమయం దొరకగానే చంపేశాను అని అంటాడు ప్రభాకర్. నీ బిజినెస్ కోసమా? అంటే ఏం బిజినెస్ చేస్తున్నావు నువ్వు అని డౌట్ఫుల్గా అడుగుతాడు అభి. కథ కొనసాగుతుంది. మరి ప్రభాకర్ ఎలాంటి బిజినెస్ చేస్తున్నాడు, ఎందుకు అంత క్రూరంగా వాళ్ళని చంపాడు తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.